రైట్ సార్. అసలే ఈ 10 సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని లేక ఎన్నో అవమానాలు పడింది, ఎన్నో అవస్థలను కూడా పడింది. ఇప్పుడు ఎలాగూ రాజధాని నిర్మాణానికి చంద్రబాబు గారు పూనుకున్నారు. అలాగే దానికి సంబంధించిన అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి టైంలో ఈ విధంగా మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలంటారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు యొక్క అడ్వైజ్ ఏంటంటే, గవర్నమెంట్ కూడా గూగుల్ కంపెనీతో పనిపడింది. ఈ గూగుల్ ఎర్త్ అనేది ఏదైతే ఉందో వెబ్సైట్, గూగుల్ ఎర్త్, ఏడాడ తిరుగుతుండో దాని మీద నిఘా పెట్టాలి. గూగుల్ ఎర్త్ వాళ్ళతో మాట్లాడి ఒక ఒప్పందం చేసుకొని, వీళ్ళు ఒక 20 మంది ఉంటారు. ఈ డెకాయిట్లు ఎక్కువ మంది కూడా ఉన్నారు. ఒకే 20 మందే ఈ డెకాయిట్లు ఉండేది ఒక 20 మంది ఉన్నారు. గూగుల్ ఎర్త్ తోటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఒక ఒప్పందం కుదుర్చుకొని, వీడు ఎక్కడికి పోతుండు, వీడు ఏం చేస్తుండు, ఎవరితో మాట్లాడుతుండో గూగుల్ ఎర్త్ తోటే కొంతమంది సాఫ్ట్వేరు నిపుణుల్ని రిక్రూట్ చేసుకొని ప్రభుత్వము గూగుల్ ఎర్త్ ద్వారా వీడి మీద నిఘా పెట్టాలి. నిఘా పెట్టకపోతే రాష్ట్ర ప్రజలు నష్టపోతారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులేస్తున్నారు. 3 రాజధానులు అని చెప్పి ఒక్క రాజధాని కూడా కట్టకుండా వెళ్ళిపోయిండు. కాబట్టి రాజధాని నిర్మాణం చేసుకుంటున్నాం. ఇంకొక వైపు పోలవరం నిర్మాణం జరుగుతుంది. కాబట్టి 6 జిల్లాల్లో మీరు రాయలసీమని ఒక్కటే ఒక కాటన్ కట్టకండి. ప్రకాశం, ఉమ్మడి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాలు, ఈ యొక్క 6 జిల్లాల్లో ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాడు. రెడ్డి సంఘాలతోటే మీటింగ్ పెట్టిస్తున్నాడు. కాబట్టి అంతా ఎవరైతే కన్వర్షన్ కరప్టెడ్ అయినటువంటి క్రిస్టియన్ రెడ్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఎమ్మడబాతరు. హిందూ రెడ్లోడు జగన్మోహన్ రెడ్డికి ఎమ్మడపోరు. ఎందుకంటే రెడ్లందరూ ఇప్పుడు రాయలసీమలో కమ్మల మధ్య, రెడ్ల మధ్య, కోస్తాకు వచ్చేసరికి కమ్మల మధ్య, కాపుల మధ్య చిచ్చు పెట్టేసి ఆ చలి మంటల్లో రాజ్యాధికారానికి రావాలనుకున్నటువంటి ఈ కుట్ర ఏదైతే ఉందో, దీన్ని ప్రభుత్వం గూగుల్ ఎర్త్ అనే సాఫ్ట్వేర్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ని, ఈ రెండింటిని వాడుకొని వీడి అడుగుల మీద నిఘా పెట్టాలా. నిఘా పెట్టకపోతే రాష్ట్రం అధోగతి అయిపోద్ది, సామాన్య ప్రజలు సమిధులైపోతారు. ఎందుకంటే వాడు చరిత్ర ఏంటంటే, ఉద్యమాలు దేనికి చేస్తారంటే, ఒక మాట చెప్తాను. సుందర్లాల్ బహుగుణ మన చరిత్రలో పుస్తక పాఠాల్లో చదువుకున్నాం. దేనికి? చిప్కో మూమెంట్ చేశాడు. చెట్లను కాపాడటం కోసం, దేశానికి ఆక్సిజన్ ఇవ్వడం కోసం చిప్కో మూమెంట్. 2 నర్మదా బచావ్ ఆందోళన చూసాం ఈ దేశంలో. నర్మదా బచావ్ ఆందోళన దీన్ని మేధా పాట్కర్ గారు ఆరంభించారు. ఓకే, ఇంకొక ఉద్యమం కూడా జరిగింది ఇదే దేశంలో, అవినీతి వ్యతిరేకోద్యమం. అన్నా హజారే నాయకత్వంలో అవినీతి పరుల భరతం పట్టాలని చెప్పి ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ కుప్పగూలిపోయి 15 సంవత్సరాలు శైలా దీక్షిత్ ముఖ్యమంత్రి. అన్నా హజారే గారు అవినీతి వ్యతిరేక ఉద్యమం ఫలితంగా ఒక నూతన పార్టీ పుట్టింది, ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పి. వాళ్ళు 10 సంవత్సరాలేమో ఢిల్లీని పరిపాలించినారు. ఒక అవినీతి పరుడే ఇప్పుడు రాజ్యాధినేత కావాలని నన్ను చూస్తూ ఉంటే, ఇంకా అన్నా హజారే చేసిన ఉద్యమానికి ఫలితం ఏంటి? అన్నా హజారే గారు సృష్టించిన ఉద్యమం లోక్పాల్ బిల్లు అయితేనేమి, లోకాయుక్త బిల్లు ఏమైపోయిందిరా నాయన? లోకాయుక్త ఏమైపోయింది, లోక్పాల్ ఏమైపోయింది? ఒక అవినీతి పరుడు పట్ల అన్నా హజారే చేసినటువంటి ఉద్యమ ఫలితము మర్చిపోయారు అందరు. సార్, అన్నా హజారే ఇటువంటి ఎదవల కోసం శిక్షించమనే ఉద్యమం చేశాడు. 43,500 కోట్ల రూపాయలు దోచుకొని తినినటువంటి ఒక భారతదేశ ద్రోహిని, ఒక అంతర్జాతీయ తీవ్రవాదిని ఈ దేశ ప్రజలు ఆదరిస్తున్నారంటే అది మన కర్మ కాకపోతే ఇంకేమనుకోవాలమ్మా. అందుకే నేను నిన్న చెప్పా, మొన్న చెప్పా, వైఎస్ఆర్సిపి అంటే సోలోమన్ రోమన్ కరప్షన్ పార్టీ. సోలోమన్ రోమన్ కరప్షన్ పార్టీ. ఆ పార్టీ ఈ దేశంలో ఉండటం దేశ భద్రతకి, దేశ ఆర్థికలకానికి, దేశ ధనానికి కూడా తీవ్రమైన. తక్షణం కేంద్ర ప్రభుత్వం ఆ పార్టీని బ్యాన్ చేయాలా. ఆ పార్టీని కానీ బ్యాన్ చేయకపోతే సైకోలను తయారు చేసి ఫ్యాక్టరీగా తయారైపోతుంది. అది రాష్ట్రాన్ని వినాశనం అయిందంటే దేశ వినాశనం అయినట్టే. కాబట్టి దేశ ద్రోహ ముద్ర వేసి
దేశ కరెన్సీ విదేశాలకు తరలించిండు కాబట్టి దేశ ద్రోహ ముద్ర కేసేసి ఇమ్మీడియట్గా బెయిల్ రద్దు చేసి జైల్లో బాడేయాలి, ప్రజల్లో ఉండకూడదు. చాలా ప్రమాదకరమైన వ్యక్తి, దేశానికి ప్రమాదకారే, రాష్ట్రానికి ప్రమాదకారి. వాడిని ఇమ్మీడియట్గా వాళ్ళు బెయిల్ రద్దు చేసేసి వాడిని ఎత్తి జైల్లో వేయాలి కేంద్ర ప్రభుత్వం. అప్పుడే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి అన్నా హజారే కలల కన్నా స్వరాజ్యం రావాలంటే ఇటువంటి అవినీతి పరుడు ఈ దేశంలో ఉండటానికి వీల్లేదు. వాడిని దేశ బహిష్కరణ అన్నా చేయాలా, లేదంటే ఎత్తి జైల్లోనన్నా పెట్టాలి. అప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. వాడు కానీ భూమి మీద కానీ ఉంటే వాడు మానవ రూపంలో సంచరిస్తున్న అసురుడు. కాబట్టి వాడిని మనిషి అంటేనే దానికంటే రాక్షసుడు అంటాం ఉత్తమం అని మాత్రం చెప్పను. వాడు రాయలసీమ గజ దొంగ అని మాత్రం నేను చెప్పగలను. రాయలసీమలో పుట్టిన గజ దొంగ వాడు. అందువల్ల వాడిని ఉపేక్షిస్తే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక రాష్ట్రాన్ని తగలబెడతాడు. కాబట్టి దయచేసి వాడిని తక్షణం బెయిల్ రద్దు చేసి వాడిని జైల్లో బారేయండి. 5 కోట్ల తరపున ఏడుకుంటుండాను తండ్రి. రైట్. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వకముందు చేసినటువంటి కొన్ని ఈ కోడికత్తి కావచ్చు, లేకపోతేనేమో బాబాయ్ హత్య కావచ్చు, వీటి గురించి మొదట్లో జనానికి తెలియకపోయినా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటి అని తెలిసే ఆయన ఛేదించుకొని ఆయన ఓడించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. గులకరాయి ఘటన కూడా అమ్మా, బీసీ పిల్లోని గులకరాయి అది కూడా ఉంది. గులకరాయి కూడా 2024 ముందు గులకరాయిల నాటకం, 2018 ముందు కోడికత్తి బాబాయ్ గొడ్డలి, కోడికత్తి గొడ్డలి. ఇప్పుడు 24 ముందు గులకరాయి డ్రామా. ఏమన్నది ఒక చెల్లెలు డాక్టర్ సునీత అమ్మ ఏముంది, ఆ దొంగ డ్రామా చాలరా, అది తీసేయి, ఒక డాక్టర్గా చెప్తున్నాను, గాలి బారితే అది గాయం మానద్ది, ఇంకా చాలేరా, అంత గాయం అయితే ఇంత ప్లాస్టర్ వేసి తిరిగిండు. కాబట్టి అమ్మాయి డాక్టర్ ముందే చెప్పింది, ఇంక నీ డ్రామాలు కట్టిపెట్టు నడవు, అది తీసేసి తొందరగా మానిపోద్ది గాయం. ప్రకృతి విపత్తి ఏదో 1 గంట 24 గంటలో లేకపోతే ఎంతో వచ్చి వెళ్ళిపోద్ది. తుఫాన్ ఏమవుందంటే 1 గంట వచ్చేసి వెళ్ళిపోద్ది. అలాగే నిన్న వడగళ్ళ వాన వచ్చి ఏదో కొంత ఒక మూలను నాశనం చేసిపోద్ది. ఏది వడగళ్ళ వాన పడింది కదా నేను, అరటి చెట్లు, ఉద్యానవన చెట్లు. ఈ నిత్యం విపత్తు లాంటి వాడు అనమాట, నిత్యం విపత్తు. ఇప్పుడు ఏది చేసినా కూడా సార్ అధికారం కోసం వాడి దగ్గర ఉన్నటువంటి ఆ ధనమే వాడిని అహంకారిగా నిలబెడుతుంది. ఆ ధనానికి సంబంధించిన అవినీతి ధనానికి సంబంధించిన దాని మీద కానీ చర్య తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం వాడు తొత్తర తిమ్మిరి తీరిపోద్ది. దాని మీద ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఢిల్లీలో ఒక మహోజ్యమైన ఉద్యమం జరుగుతూ ఉంది. రేపు 11వ తేదీ, అది ఈ నెల 11వ తేదీ, ఇటు తిరగద్దా అటు తిరగద్దా తెలియదు. దాంట్లో ఈయన పాత్ర కూడా బయట పెట్టబోతుంది. సుభాష్ సేన సిద్ధంగా ఉన్నారు కుర్రోళ్ళు. రేపు 11వ తేదీ ఏం జరగద్దు ఢిల్లీలో చూద్దురు అందరూ, వెయిట్ అండ్ సీ. ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా ఈయన ఫోటో కూడా అక్కడ ప్రదర్శించబోతున్నాడు. ఎవరిది? నీరవ్ మోడీది, తర్వాత మన ఈయన విజయ్ మాల్యాది. వీళ్ళు చేసిన అవినీతి ఏదైతే ఉందో, రోజు వ్యాలీ కుంభకోణం అయితేనేంది, ఇదంతా రేపు వేదిక మీద ఎండకట్టబోతున్నారు. అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం సమాధానం చెప్తాడో కూడా చూద్దాం. ఒక మహోజ్వల ఉద్యమంగా సుభాష్ సైనికులందరూ కూడా పోతున్నారు ఢిల్లీ. రేపు 11వ తేదీ ఏం జరగద్దో ఆ రోజు తేలిపోద్ది. దీన్ని ప్రపంచమంతా చూస్తుంది ఆ రోజు. రాష్ట్రానికి ద్రోహం చేయకుండా ఎలా ఉంటాడు? ఇప్పుడు న్యాయబద్ధంగా చీఫ్ జస్టిస్ని తీర్పు ఇవ్వమని అడుగుతున్నాం ఆయన అవినీతి కేసుల్లో, ఊరకు అడగటం వల్ల. సుప్రీం న్యాయ వ్యవస్థ పనిచేయనప్పుడు ఇంక యుద్ధం తప్పదు. న్యాయబద్ధంగా సార్ జడ్జిమెంట్ ఇవ్వండి. తప్పు 13 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు రాముడు అరణ్యవాసం చేశాడు సార్, దానికి టైం ఎంత? 14 ఏళ్ళు. అలాగే మహాభారతంలో అరణ్యవాసం అజ్ఞాతవాసం అది అంతే కదా, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అరణ్యవాసం. ఇది ఇప్పుడు 12 సంవత్సరాలు అయిపోయిందిగా. జడ్జిమెంట్ ఇవ్వమని అడుగుతున్నాం. మహాభారత కాలం కూడా అదే పెట్టుకున్నారు జడ్జిమెంట్కి, రామాయణ కాలంలో కూడా అదే ఉంది. మీరు రాముడు భక్తులు అంటున్నారు, మహాభారతంలో అదే కాల వ్యవధి నిర్ణయించాడు రాజరికానికి. మీకు న్యాయ వ్యవస్థకి కాల వ్యవధి లేకుండా పోతే మాలాంటి వాళ్ళ ఆవేదన అది. రామాయణాన్ని చదవండి, మహాభారతంలో రాజతంత్రంలో కూడా ఉన్నదే. రాముడు 14 ఏళ్ళు వనవాసం ఉన్న మాట అది మనం చదువుకున్నాం రామాయణం నుంచి. మహాభారతంలో 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అయిపోయింది. ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి. జడ్జిమెంట్ ఎందుకు ఇడు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నువ్వు తీసుకుంటావా, మమ్మల్ని తీసుకోమంటావా? అల్టిమేట్ మీ పోతుంది సుప్రీంకి. అందువల్ల సుభాష్ చంద్ర తప్పే లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీ వీధుల్లో ఆడతాం. సుభాష్ చంద్ర ఆట ఎలా ఉంటుందో చూపిస్తాం.